మేడం ఇది దుమ్ము పడుతుంది మేడం కింద ఉండి ఉండి. పైనేమన్నా పెట్టేయాలా? మీరేమన్నా ఊరెళ్తారా? అయ్యో! కార్తీ ఆ సూట్‌కేస్ నిండా పాత చీరలు. నిన్ను తీసుకెళ్ళమని చెప్పి నెల రోజులయింది. నీకు బాగా ఎక్కువైంది కార్తీ. ఆ సూట్‌కేస్ అలాగే ఉంది. అందుకే దుమ్ము పట్టింది. ఇవాళన్నా తీసుకెళ్ళు. నాకు కనీసం ఖాళీ అవుతుంది. నేను ఏ ఊరు ఎళ్ళట్లేదు. అవునా మేడం ఈ చీరలా? నాకిచ్చే చీరలా? హ్మ్. అయితే ఈ చీరలు తీసుకెళ్ళాలంటే మా ఇంట్లో ఉన్న ర్యాక్ ఖాళీ కావాల్సిందే. కార్తీ నీ చీరలు ఖాళీ అవ్వాలని చెప్పి నా చీరలు తీసుకెళ్ళకుండా ఉంటే ఎన్ని రోజులు బయట పెట్టుకోను కార్తీ. ఎవరికన్నా ఇచ్చేయరా కావాల్సిన వాళ్ళకి. ఎంతసేపు ఖాళీ చేస్తావు? ఇవాళ తీసుకెళ్ళు. మేడం ఎవరికన్నా ఇద్దామనేసే అర్ధరాత్రి మేడెక్కి కూర్చున్నా. నిద్ర మానుకోని మరి. ఎవరన్నా వస్తేనే కదా తీసుకోవడానికి. అర్ధరాత్రి మేడెక్కుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు కార్తీ? చీరలు లేనాళ్ళకి చీరలివ్వడానికి మేడెక్కడం ఎందుకురా? మేడం చిన్నప్పటి నుంచి చాలా సినిమాలలో చూసిన. దయ్యము తెల్ల చీరలు కట్టుకొని తిరుగుతది కదా! ఆ! పాపం తనకి చీరలు లేవేమో! అందుకనే నా చీరలు ఇద్దామని అర్ధరాత్రి మేడెక్కి కూర్చుంటున్నా. వామ్మో! ఏంటి కార్తీ ఇలా తేడాగా మాట్లాడుతుంది? ఇప్పుడు కొంపదీసి నా చీరలిచ్చానంటే ఫ్యూచర్‌లో ఇయి గూడా ఏ దెయ్యానికో ఇచ్చిద్ది. ఆ దెయ్యాలన్నీ నా కొంప మీదకొస్తాయి. ఇలా గాదులే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. కార్తీ ఏం పర్వాలేదులే. కూల్‌గా దెయ్యాలొచ్చినప్పుడే ఇచ్చేసేయి. వీటిని ఎక్కడైనా ఆర్ఫనేజ్‌లో ఇచ్చేస్తానులే. నీకు కొత్తయి కొనిపెడతా. సరేనా? మేడం గూడా నాకు మళ్ళీ ఏ దయ్యానికో ఇయ్యొచ్చు కదా! ఎవరికో ఇస్తానంటదేంటి? నాకెందుకులే. నాకైతే కొత్త చీరలొస్తున్నాయి.